30 Days with God లో 12వ రోజుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఓర్పు. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఓర్పు అనేది కేవలం వేచి ఉండడం కాదు, దేవుని సమయాన్ని విశ్వసిస్తూ వేచి ఉండడం. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు, కొన్ని పరిస్థితులు మారకుండా కనిపించవచ్చు, కానీ దేవుడు మౌనముగా పని చేస్తూనే ఉంటాడు. మనం చూడలేని చోట ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. జీవితంలో ఓర్పు లేని వారమైతే ఓటమి తప్పదు. మరి ముఖ్యముగా శ్రమల గుండా నీవు ప్రయాణిస్తున్నప్పుడు నీకు ఓర్పు అనేది ఎంతో అవసరం. ఎందుకు నాకే వచ్చింది అని ప్రశ్నించే కన్నా, నేను ఇటువంటి శోధనను సహించగలనని దేవుడు నన్ను నమ్మాడు, నాకు వచ్చిన ఇటువంటి పరిస్థితిని బట్టి దేవునికి స్తోత్రము అని చెల్లించు. అదే కదా యోబు గారు కూడా తన శ్రమలో చేసింది. దేవుని యొద్ద నుండి మేలు అనుభవించదుమా, కీడును మనము తగమా అని యోబు 2:10 అంటున్నాడు కదా. యోబు తన శ్రమలో నమ్మాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన్ను చూతును అని నిరీక్షణలో ఆనందించాడు. ఈరోజు నీవు కూడా అటువంటి నిరీక్షణలో ఆనందంగా ఉండు, శ్రమలో ఓర్పుతో ఉండు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. ఎందుకంటే దేవుని సమయము ఎప్పుడు పరిపూర్ణమైనదే. ప్రార్థన. మా మంచి పరలోకపు తండ్రి, శ్రమలో ఓర్పును, నిరీక్షణలో ఆనందమును, ప్రార్థనలో పట్టుదలను నేను కలిగి ఉండటానికి నాకు సహాయము దయచేయము. నీ సమయాన్ని నమ్మి నీ వాక్యములో నిలవబడుటకు నన్ను బలపరచుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.